ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదేవిధంగా మనం ఎక్కడ చూసినా కూడా ఈ స్కామ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. కొంచెం మీ ఫోన్స్కి ఏదైనా మెసేజ్ వచ్చినా, ఓటీపీస్ వచ్చినా జాగ్రత్తగా ఉండండి. అయితే మొన్న 31st రోజు అందరూ కూడా ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్లో ఉన్నాము, తాగుతున్నారు, తందనాలాడుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. అయితే ఈసారి మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరించారు. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, అదేవిధంగా 10,000 ఫైన్ వేస్తాము, జైలు శిక్ష కూడా వేస్తాము 6 నెలల పాటు అని చెప్పారు. అయినప్పటికీ నాకేంటి, నేను తక్కువే తాగే కదా, ఒకటే పెగ్ కదా నేను తాగింది అని చెప్పేసి చాలామంది మద్యం మత్తులోనే రోడ్ల మీదకి వచ్చేసారు. అయితే నిజానికి 32, 34 లాస్ట్ 34 దాటిందా ఆ నంబరు ఖచ్చితంగా మీరు జైలుకి, అదేవిధంగా సైన్లు పెట్టడము, ఇంకా వాళ్ళు ప్రోటోకాల్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఓ ఆటో డ్రైవర్ చంద్రాయన్ గుట్ట దగ్గర పోలీసులు ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి చూస్తున్నారు అనమాట. అయితే అదే ప్లేస్లో ఓ ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ అని 23 ఏళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే, గట్టిగా తాగొచ్చిండు, బండి మస్తు గలీజ్గా నడుపుతున్నాడని చెప్పి ఆపి టెస్ట్ చేస్తే 110 తేలింది. ఇక పోలీసులు 40 దొరికితేనే అన్నాడు, ఇక నువ్వు నడు నడు జైలు కోదాం నాడు అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు అలాంటిది 110 నంబర్ దొరికితే ఇంకా ఆయన పట్టుకోకుండా పట్టుకున్నారు. అయితే అక్కడ ఎస్ఐ ఏంటంటే ఆరాధిస్తున్నాడు, ఎందుకు అంతగానం తాగినావు, ఎందుకు అవసరమా, ఇట్లా రోడ్డు మీదకి ఎందుకు వచ్చినావు, ఈ డౌట్స్ అన్నీ అడగడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఆ అబ్బాయి లైసెన్స్ ఉంటుంది కదా, అండ్ మళ్ళీ పెద్ద ఏజ్ కూడా ఏం కాదు, 23 ఏళ్ళే అబ్బాయికి సంబంధించి. ఈ హైదరాబాదు ఇటు మన చార్మినార్ ఏరియాలో ఉంటాడట పెద్ద మనిషి. అయితే 23 ఏళ్ళు మంచిగా తాగిండు, గట్టిగా తాగిండు, రోడ్డు మీదకి వచ్చిండు, అడ్డదిడ్డ నడుపుతుండాడు. ఏంది ఇట్లా నడుపుతుండ అని చెప్పి తర్వాత లైసెన్స్ అంతా తీసేసుకున్నాడు. తీసేసుకున్నప్పుడు ఒక్క సెకండ్ అటు ఇటు స్పాన్లోనే ఆటో దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు ఇట్లా తీసుకొని వచ్చిండంట. ఏందా అని చెప్పి చూస్తాక ఇట్లా పాము ఇట్లా పెట్టేసిండు. ఎస్ఐకి ఒక్కసారి ప్రాణం అక్కడే ఆగిపోయినంత పని అయింది. నిజంగా పాము, ఫేక్ పాము లేదా ఏదో బొమ్మ పాములు దొరుకుతాయి కదా ఇట్లా నిజంగా పాములు, అవి కూడా కాదు, ఒరిజినల్ పాము ఆయన ఆటోలో పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే ఆ పాముకి సంబంధించి ఆ ఎస్ఐ దగ్గర చూపించడంతో ఆయన కూడా ఒక్క సెకండ్ కంగు తిన్నాడు. దాని తర్వాత నన్ను వదిలేస్తావో వదిలేయవా, వదిలేకపోతే ఇది మీదే వేస్తా, ఇది ఎస్ఐకి ఇస్తున్న వార్నింగ్. ఆ ఆటో డ్రైవరు ఇది నాకు విన్నప్పుడు ఇంత దారుణమా, ఇంత దారుణానికి దిగజారుతున్నారు ఎందుకు, మందు తాగకుండా నాయన అంటే నేను బరాబర్ తాగుతా, కానీ నేను నా ఆటోలో పాములను పెట్టుకుంటా, ఇంకేమన్నా రేపటి రోజు ఇంకేమేమి పెట్టుకుంటారో మరి. అయితే ఆ వ్యక్తికి సంబంధించి దాని తర్వాత నువ్వు ఇప్పుడు లొంగిపోతావా లేదా, లొంగిపోకపోతే నీకు ఇంకెక్క పడతాయి అని చెప్పేసి చెప్పడంతో ఆ పామును అక్కడ వదిలేసిన తర్వాత ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే ఈ పోలీసులు అడిగారు, ఇంకోసారి ఇట్లా బిహేవ్ చేస్తావా అంటే, లేలే సార్ నేను మస్తు ఫుల్ తాగున్నా కాబట్టి ఇట్లా బిహేవ్ చేసినా, లేకుండా ఇట్లా చేయకపోయేటోడిని అని చెప్పేసి చెప్పారు. ఇది ఒకే ఇన్సిడెంట్ కాదు, హైదరాబాద్లో ఓ పెద్ద మనిషి, ఇదైతే నిజంగా కామెడీ, బండి లేదు, పాడు లేదు, ఏం లేదు, గట్టిగా తాగిండు, రోడ్డు మీదకి వచ్చిండు. సార్ నాకు బండి ఉన్నా సార్ అని అడిగిండు. బండి ఏదిరా అంటే, ఇది కాదా ముందు అక్కడ ఏం లేదు. ఈ వీడియో అయితే ఘోరంగా వైరల్ అయింది సోషల్ మీడియా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మీద ఆల్మోస్ట్ 1200 కేసులు నమోదైనాయి. అంటే ఇక మీరు అర్థం చేసుకోరు. నిజం చెప్పాలంటే ఈ 40 నంబర్ అనేది కొంచెం నిజంగా నాకే కొంచెం విచిత్రంగా అనిపించింది. మరి 40కి పట్టుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే బ్రీజర్స్, ఈ కోకోకోలా అండ్ ఈ నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్స్ అని ఉంటాయన్నమాట. నార్మల్గా మనకి మార్కెట్స్లో దొరుకుతుంటాయి, రత్నదీప్స్లో కానివ్వండి, వైజయంతి, ఈ మార్కెట్స్ ఉంటాయి కదా స్మార్ట్ మార్కెట్స్, వాటిలలో దొరుకుతాయి. వాటిల్లోనే మీరు ఒక 2-3 తాగిర్రంటే కథం 30 దాటుతుంది. అలాంటిది వీళ్ళు ఒక పెగ్గేసి 2 పెగ్గులు వేసినా కథం అది ఎప్పుడు 40 దాటి ఉంటుంది కదా. ఆబ్వియస్లీ మంచి ఛాన్స్ అన్నట్టుగా అయితే ఇదైతే పోలీసులకు అనిపించింది. కానీ ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు అయితే నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది, ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఎట్లుంటుందో, దాని తర్వాత కూడా పండుగలు వస్తూ ఉంటాయి, మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతున్నారు అనమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు, ఈ ఘటనలకు సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మొన్న న్యూ ఇయర్కి పట్టుబడిన వాళ్ళు ఉన్నారా, దాని గురించి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాడి వీడియో, ఇది ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందులో కీప్ వాచింగ్ మనం టీవీ.